కర్మ అంటే పని చేసేవాడు, పని అనుభవించేవాడు, పని గమనించేవాడు, పని కర్త కర్మక్రియ అన్ని తనకే అనుభవంలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను శబ్దం లేకుండా, నేను సంబంధిత శబ్దాలు లేకుండా, నేను భావం లేకుండా, నేను భావానికి సంబంధించిన భావాలు లేకుండా, నేను గమనిక లేకుండా, గమనిక సంబంధించిన గమనికలు లేకుండా, నేను జ్ఞాపకం లేకుండా పదం, ఆ జ్ఞాపకం సంబంధించిన గుర్తులు లేకుండా, నేను తెలుసుకోకుండా తెలివి శబ్దంతో తెలిసినవన్నీ తెలియనివన్నీ అన్నీ కూడా నేనే ఉన్నాను, నేను శబ్దంలోనే ఇమిడి ఉన్నాయి. వీటిలో సత్యం కావచ్చు, అసత్యం కావచ్చు, రాకపోకలు కావచ్చు, భ్రాంతి కావచ్చు, భయం కావచ్చు, అనాత్మ కావచ్చు, ఆత్మ కావచ్చు, దేవుడు ఉన్నాడని కావచ్చు, దేవుడు లేడని కావచ్చు, అన్ని శబ్దాలు కూడా కేవలం నేను శబ్ద భావంలోనే నేనుతోనే ఉచ్చరించడం జరుగుతుంది, స్ఫురించడం జరుగుతుంది. నేనుతో స్ఫురించేది, నేనుతో గమనించేది, నేనుతో గుర్తించేది, నేనుతో తెలుసుకునేది అంతా కూడా నేను మయమే. అప్పుడు నేను ఎలా ఉంది? ఒత్తిళ్ళు తప్పవు, వాడు తప్పించుకునే ప్రయత్నం చేసినా కుదరదు, చేయకుండా ఉండలేం. వ్యవహార జ్ఞానం ఎలా ఉండాలి? నేను శబ్దంతో నేను అనుభూతులన్నీ కూడా ఎలా ఏ విధంగా అవగాహన ఉంది? మరింత స్పష్టంగా వివరంగా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. ఆ ప్రకారంగానే నేను అక్షరాలు 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను 2 అక్షరాలు, ఉన్నాను అనేటి 3 అక్షరాలు. ఉన్నానంటే ఉనికి ఇక్కడే ఉంది. నేను శబ్దం, నేను 2 అక్షరాలతో శబ్దం అయింది. ఆ శబ్దం కదిలిక అయింది. ఆ కదిలి ధ్వని, చప్పుడు రకరకాలు చెప్పుకోవచ్చు. ఆ విధంగా నేను ఉన్నాను. ఉనికి అనేది 3 అక్షరాలు. 3 అక్షరాలు కలిపి ఉనికి అనేటువంటి ఉనికి ఉంది అంతే. అలాగే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఇక్కడ నమ్మకాలు అపనమ్మకాలు కూడా అనుభవంలో అనుభూతిలో ఉన్నాయి కదా. అనుభవంలో ఉన్నదాని నమ్మకాలని, అనుభూతిగా ఉన్న నమ్మకాలని రుజువు చేసుకోవడానికి రెండో వ్యక్తి లేడు, తనకు తానుగా రుజువు చేసుకోడు కదా, చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఏమిటి? అప్పుడు మీరు చూడండి, ఇంత శాస్త్రాల్లో అందరూ చెప్పిన దానిలో నేను ఉన్నాను, నేను నాది అనే భావన ఉంది. ఈ భావన అజ్ఞానము, అహంకారము. నేను నాది భావన అహంకారంగాను, అజ్ఞానంగాను, మనసుగాను, బుద్ధి కానీ, మనోబుద్ధితో కానీ, దేహబుద్ధితో ఉంది. అలాగే జగత్ బుద్ధితో ఉంది, సృష్టి ఉంది, సృష్టికర్త ఉన్నాడు, ఇవి ఉన్నాడు, అనేక పదాలు ఇస్తే ఇవన్నీ కూడా వచ్చిపోయేవే కాబట్టి క్షణక్షణం మారుతున్నాయి కాబట్టి అసత్యమే, అభాసే. అసత్యం అంటున్నాడు, అభాస అంటున్నాడు, మాయ అంటున్నాడు, అసలు లేనేలేమంటున్నారు. ఉన్నట్టుగా ఉన్నాయి, లేనిట్టుగా అన్నాడు. వీటన్నిటి మూలాలు విచారణ చేయాలి. అప్పుడు కొంతమంది నేను ఎవడైనా ప్రశ్న వేసుకోమంటున్నారు. ఆ నేను ఎవడైనా ప్రశ్న నేను మూలాన్ని వెతుకుతాడా? నేను మనసును అంటే మనసు మూలాన్ని ఎత్తుతున్నాడా? నేను మూలాన్ని ఎత్తుతాడా? మనసు మూలాన్ని ఎత్తుతాడా? నేను ఉన్నానని ఒక భావం ఉంది. అప్పుడు భావం లేకుండా మనసు లేదు కదా. ఆ భావం అంటే నేను తలంపు, నేను భావం, నేను ఆలోచన, నేను సంకల్పం, నేను మన్నంతో ఉన్న ఈ యొక్క అనేక భావాలు, అనేక ఆలోచనలు, అనేక రకాల నేను అది అనేటువంటి ఆలోచనలు, వాసనలు, భావాలు, సంఘటనలు ఇవి అవి అన్నీ కలిపి మనసు అనిపిస్తుంది అని చెప్తారు. కరెక్టే. ఆ మనసు అనే పదం ఎలా వచ్చింది? వాస్తవంగా ఉందే మనసు లేదా? ఉంది. ఏ రకంగా ఉంది? అనేక ఆలోచనతో నేను దేహంగా ఉన్నానన్న ఆలోచన, భావము, సంకల్పం, తలంపులతో పాటు దేహ సంబంధిత నేను నిర్దేశించానన్న ఆలోచన. అంటే ఈ భావాలు, ఆలోచన, తలంపులు, నిద్ర శబ్దం, కళ శబ్దం, సుఖ శబ్దం, దుఃఖ శబ్దం, కష్టం, లాభం, త్రిపుటి, త్రిగుణాలు, మనోవ్యాకరణలు, మొత్తం అవస్థాత్రయం ఇవన్నిటినీ కూడా చర్చించి వాటిని పరిశీలించి వాటిని ప్రయత్నంతో శాస్త్రజ్ఞానంతోనే
మనకు అర్థం కానప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఖచ్చితంగా శాస్త్రజ్ఞానంతోనే, చర్చలతోనే, వేద ప్రమాణంతో, వేదాంత ప్రమాణంతో, భక్తికర్మ జ్ఞానాలు కావచ్చు, నాస్తికతను ఆస్తికత శాస్త్రజ్ఞానం ఉండాలి. ఆ శాస్త్రజ్ఞానాన్ని నేను మరల తరచి విచారించాలి. విచారించడంలో జపతపాదులు చేసేవాడు కొంతమంది, అంతర్గతంగా నేను మూలాన్ని విచ్ఛేదించేవాడు కొంతమంది బాహ్యంగానే, కొంతమంది నేను హృదయంలో ఉందని, నేను శిరస్సు దగ్గర ఉందని, నేను సచక్రాలు ఉందని, నానా విధాలుగా నానా యొక్క విధాలుగా సిద్ధాంతాలు, దానికి సంబంధించినవన్నీ కూడా మనకి అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా శాస్త్రభాష ఎత్తాలా ఏ సందర్భం ఎత్తాలి? స్పష్టంగా వ్యవహార జ్ఞానంలోనే మాత్రమే. తన దేహం తన పనులు చేసుకునే నిమిత్తమే, దేహాన్ని రక్షించుకునే నిమిత్తమే, దేహం మనుగడుగుతాయి. నలుగురు ఉండాలి మనకి. రెండవ సహకారం లేకుండా శరీరం కదలదు. నేను అనే శబ్దం రాదు. రెండవ శబ్దం లేకుండా నేను వాక్యం కాదు, ఒక పదం వాక్యం కాదు. నేను అక్షరం అవుతుంది తప్ప నే అంటే అక్షరం అవుతుంది, అది పదం కింద కూడా రాదు. అవతల సంజ్ఞలు ఇవన్నీ కూడా వ్యవహార జ్ఞానంలోనే ఖచ్చితంగా తన శరీరాన్ని రక్షించుకునే విధంగా, తన అన్నిటినీ రక్షించే విధంగా, ప్రేమించిన విధంగా, సాటి వారితో కూడా కలిసిమెలిసి యథాశక్తానుసారంగా ఉంటూ మంచి పనులు చేయాలి. వాడు దేవుడు నమ్మితే నమ్మి ఉన్నట్టుగా ఉన్నాం, మనం నమ్మనట్టు ఆ సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. మనిషిని ప్రేమించడానికి అతని సిద్ధాంతాల్లో లోపాలు ఎత్తి చూపించే కన్నా మనిషిని ప్రేమిస్తూ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు చదువుతూ మార్చుకోవచ్చు. వాళ్ళ భావాలు ఇష్టపడితే పరస్పరం ఒకరు వచ్చి ఒత్తిడి చేస్తే మరీ చెప్పి చేయక్కల, దాన్ని రుజువు తీసుకొని చెప్పక్కల. నీకు చెప్పినరా, నీకు ముందు కాలం నా యొక్క విలువ తెలుస్తుంది. నేను అబద్ధం అంటారా, వాడు ఎవరో చెప్పి నేను నమ్మేశావు, రుజువులు అని చెప్పి చూశారు, ఫోటోలు తీసి చూసావు. అసలు నా ఫోటోలు కాదు, ఆ ఫోటో ఎప్పుడో ఒకటి తీసింది, నమ్మలేదు, సమయం తెలుస్తుంది అంటారు. అది మిత్రుల విషయంలో కావచ్చు, అన్నదమ్ముల విషయంలో కావచ్చు, దేశంలో రాజకీయాల వాటిలో ఏదైనా కావచ్చు. మెల్లగా బయటపడితే వీడు నిరపరాధనో రాత్రి నిజంగా తెలిసి అప్పుడు అవుతాడు. అంతవరకు తప్పదుగా సంఘర్షణ. అప్పుడు తప్పు చేసినాడు, సంఘర్షణ పడ్డు, అయ్యో అపార్థం చేసినాడు పోలే. కానీ వాడు అపార్థం చేసుకొని నన్ను పడలేదు, నేనే వాడిని మోసం చేయదు. వాడు ఎవరినైతే నమ్ముతున్నాడో వాళ్ళ మొత్తం ఉన్నదంతా తీసేసి వాడిని బికారం చేసి పంపిస్తారు. పోలే, బికారం చేస్తే నా కొన్నదాలోనే పెడతాను, నా స్నేహితుని నేను కాపాడుకుంటాను, మా తల్లిని తండ్రిని నేనే కాపాడుతాను. ఆస్తి పాస్తి గురించి వాళ్ళు ఇచ్చిన లేకపోయినా ఆత్మీయ బంధం నాకుంది. అమ్మ నాన్న ఉంటే నేను ఉన్నాను, గురువు ఉంటే నేను ఉన్నాను, స్నేహితులు ఉంటే నేను ఉన్నాను. నలుగురితో కూడా ఎవరో ఒకరు ఒక స్నేహితుడు, తల్లిళ్ళు 4 ఉండరు. ఆ ప్రేమతో వెళ్తే ప్రపంచంతో తల్లి స్వరూపం ఇస్తే చూస్తే అలా కాకుండా తల్లి, తండ్రి, గురువు, అతిథులు, గురువులు అనేక మంది ఉంటారు. చిన్నప్పటి నుంచి ఏ గురువు చెప్పినా కూడా మంచిగానే చెప్తారు కదా, స్నేహితులు ఇష్టం చేస్తారు, దానిలోనే మనం ఆలోచించి చూసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళిపోతుంటుంది, జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ నేనేం చెప్తున్నాను, నేను ఉన్నాను. నే శబ్దం చూడండి, నే శబ్దం ఎలా ఉంది, ఆ శబ్దం, ఆ శబ్దం ఎలా ఉంది అన్న ఇక్కడ చూడండి. ఆ శబ్దం, ఆ శబ్దము 3 వచ్చినాయి. ఆ అనేది ఆ ఎలా ఉంది అక్షరం అంటే, ఆ ఎలా ఉంది అంటావు, మళ్ళీ అక్షరం అని చెప్పి నువ్వేం చేస్తావు, మళ్ళీ అక్షరము అంటాం కదా. అక్షరం అంటే ఏంటి, నశించదని అర్థం వస్తుంది. ఆ దృష్టిలో అక్షరం అంటే ఏంటి, భాష వస్తుంది. అక్షరం అంటే ఏంటి, ఒక పదం వస్తుంది. క్షరం అంటే నశించుట, అక్షరము. ఈ విధంగా తీస్తే వ్యాకరణ దోషాలు వ్యాకరణంతో నానా బీభత్సంగా ఉంటుంది. అంతకన్నా నే అనే శబ్దం కావచ్చు, అక్షరం కావచ్చు, ఏ శబ్దాలు ఎత్తినా కూడా సంపూర్ణంగా స్వానందంతో ఉన్నాయి. ప్రతి శబ్దం ఉనికి శబ్దంతో, ప్రతి శబ్దం చైతన్యంతో, తెలివితో, స్రోతో, ఆనందంతో, మౌనంతో, పరిపూర్ణంతో, అనుభూతిని స్వయంగా గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతోనే ఉన్నది అని మాత్రమే స్పష్టంగా చెప్పలేచాను. ఉన్న అనుభవం ఉన్నట్లు గ్రహించి తెలుసు ఓరకం ఉండు అన్నా. కానీ ఇలాగ డైరెక్ట్గా విచారణ ఇక్కడిక్కడే చూడండి. అరే ఏం చేస్తున్నా, నేను ఉన్నాను, ఇంకేంటే నా వస్తువులు నేను జాగ్రత్త పడుతున్నాడు. నేను అన్ని వస్తువులు జాగ్రత్త పడతామంటే, అవును నా వస్తువులు అది అజ్ఞానం రా, ఇది మనతో రాదురా అంటాడు. అది నేరుగా ఎక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళు? ఇది అజ్ఞానము, ఇది అహంకారము,
స్వార్థము ఇలా చేయకూడదు, దీనివల్ల నువ్వు పతనం అవుతావు, మళ్ళీ జన్మ రాదు, వచ్చిన గ్యారెంటీ లేదు మానవ జన్మ, నువ్వు నిన్ను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి, బ్రహ్మజ్ఞానం పొందాలి, ఆ పరమాత్మను దర్శించాలి, కనీసం నాసులుగా ఉన్నక్కడ ఈ స్వార్థం ఉండకూడదు, ప్రకృతిని నమ్మాలి అని రకరకాలుగా చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, విశ్వాసాలు ఇవి చేసి ఈ రకంగా ఉండకూడదు, ఈ రకంగా ఉండాలని చెప్పి ప్రింట్తో వచ్చాము మనందరం దేహంతో. ఏ ప్రింట్తో వచ్చావు? దేహం నశించే ప్రింటు. ఓకే, నాశనం అయితే ఏమవుతుంది? భస్మం అవుతుంది. ఈ భస్మం మట్టి కలిసిపోతుంది. ఆ మట్టిలో కలిసినప్పుడు ఆ కలిసిపోయిన మట్టిలో కలిసి అన్ని అణువులన్నీ కలిసి మరి చెట్ల అణువుల్లో కలిసినాయా, ఆహార పదార్థాల్లో కలిసినాయా, లేదా కొండల అణువుల్లో కలిసిపోయాయా అని ప్రశ్నలు వేసుకోవచ్చు. వేసే విధంగా పరిణామ సిద్ధాంతంలో కానీ సృష్టి సిద్ధాంతంలో కానీ వీటి వల్ల ఏమవుతుంది? చర్చల వల్ల ఏమవుతుంది? ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంటుంది తప్ప గొర్రెకి బెట్టుడే తోక ఎంతసేపు చూసినా, అంతే కదా. అలాగే ఉంటుంది. నేను చెప్పింది డైరెక్ట్గా చెప్పేయాలి. భోజనం చేస్తావా అంటారు. భోజనం అనగా నీకేమొస్తుంది? అన్నం తిన్నాను దానికి భోజనానికి సంబంధం ఉందా? కానీ నేను అన్నం తిన్నానంటే ఉత్తన్నం తింటాడు ఎవడైనా? అంటే అన్నం అంటే ఏదో పప్పు కూర వెజిటేబుల్ నాన్ వెజ్ వేసుకొని దాంట్లో మధ్య దాంట్లో మంచినీళ్ళు, ఆ దప్పకము, ఆ చారు రసం తింటారు వాళ్ళ దగ్గరగా. భోజనం చేశా అంటే అదో పదం, దానిలో కూడా అదే అర్థం ఉంది కదా. లేదా గంజితో అన్నం తిన్నాను, అన్నం తప్ప రెండోది తినలేదు అంటారు. అదేంటి అన్నం తిన్నాను ఏం వేసాను, ఏం వేసుకోవడం అయింది? తర్వానే తిన్నా, పొద్దున్న లేస్తేనే తర్వాణి అంటే తెలుసా చంద్రుడు తిన్నా. లేదు అన్నం అంటే ముందు కొంచెం గంటి తీసాను, అది విడిగా పెట్టాను, తర్వాత అన్నం దాలో కట్టి కొంచెం రవంత ఉప్పు వేసాను, కమ్మగా ఉంది, పొద్దున్న తిన్నాను. అదేమిటంటే ఆరోగ్యం తిన్నాను. ఒకడంటాడు, ఒకడు ఏం చేస్తావురా, పిల్లలు ఎక్కువయ్యారు, సంసారం ఎక్కువైంది, మీరు చదువు బతుకుతా, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, ఇలాగ చెప్తారు. అంటే ఏంటి, వాడు భోజనం చేసినా అరే నేను గమనిస్తున్నారా? ఏం గమనిస్తున్నారా? ఏం గమనిస్తారా? మనోడు ఆటలు చేస్తూ చూస్తున్నారా? బాగానే ఉంది. కొడుకు ఏం చేస్తున్నాడు రా? ఏదోరా ఏదో పంపిస్తాడు, నా మీద భారం వేశాడు, ఆ తాగుడు మాలేదంటాడు. ఈ విధంగా తన కుటుంబం సంబంధించిన ఆలోలు వాళ్ళ మంచి చెడు లోక దృష్టిలోనూ తన దృష్టిలోనూ ఏ విధంగా తను నచ్చినవి అన్నీ కూడా పోగు చేసి చాటి వారితో ఇరుగు వారితో చెప్పుకుంటారు. మీరు చూసుకోండి, ఏవైనా అంటే కొత్త కూడా ఏం లే వచ్చిందాకైతే ఇంట్లో గదిలోంచి బయటికి రాదు, చేస్తుంటే కనీసం లేదు, ముఖం మార్చుకొని వస్తుంది, అసలు నేను ఉండటం ఇష్టం లేనిగా ఇది చెప్తుంది. ఆడపడుతుంది కాసే వేస్తుంది, లేదా నాకు వాళ్ళు చాలా బాగుంటుంది అత్తందంటే ఆలోచన చేయాలి. కాబట్టి ఇవన్నీ న్యాచురల్గా మనిషికి శత్రుత్వం, మిత్రత్వం, అసూయ, రాగద్వేషాలతో, కామక్రోధం మాచర్యాలతో ఉండే విషయాలే తప్ప ఈ విషయాలకి నేను అనే శబ్దం, ఆత్మ అనే శబ్దం, భగవంతుడనే శబ్దం అది ఆధ్యాత్మికం చేశారు. పరమాత్మ కానీ, బ్రహ్మం కానీ, ఆత్మ కానీ, మోక్షం కానీ, ముక్తి కానీ ఈ పదాలలో ఆలోచన లేవుగా. వాటికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు అందరూ. సంసారం సంబంధించింది కానీ ఏదైనా కావచ్చు. సంసారం నిద్రాకాల మెలుకులు ఇస్తున్నారా? నిద్రస్థితి ఎలా ఉంది, కళ ఎలా ఉంది, మెలకు ఉంది, నేను ఎలా ఉంది, ఇలా ఉచ్చారణ చేస్తున్నప్పుడు నేరుగా శుచిగా నేను అనే శబ్దాన్ని ఏ రకంగా ఉన్నప్పటికీ అనుభవంలో ఉందా లేదా? అనుభవంలో ఉంది. అనుభవం అంటే ఏంటి? చిత్త లక్షణం. అనుభవం అంటే ఏంటి? తెలివి లక్షణం. అంటే తెలివితో తెలుసుకున్న దాన్ని జ్ఞాపకం చేస్తూ గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, భావశబ్దంతోనూ తను తాను అనుభవంతోనూ అనుభూతిగాను నేను ఉన్నది అని ఇంత స్పష్టంగా నేరుగా 4 మాటలు చెప్తారా? ఎవరు అక్కడ ఏం చేస్తున్నావు? నేనే ఉన్నా. ఏం చేస్తున్నావు? గమనించేవాడుగా, గుర్తించేవాడుగా, తెలిసినవాడుగా, భావించేవాడుగా, శబ్దం చేసేవాడుగా ఉన్నాను అని నాకు నేనే తెలుసుకున్నాను, గుర్తించాను, తెలుసుకున్నాను, గమనించాను, భావంతో నేను ఉన్నాను, అనుభూతిగా నేను ఎప్పుడూ ఉన్నాను. అంటే ఉనికావుగా అంటే ఎంత సహజంగా ఉన్నాను, అనుభవం అంతా అంతే సహజంగా ఉన్నాను, చైతన్య సాక్షిత్వంతో అంతే సహజంగా ఉన్నాను, ఎరుగుతో గమనించి గుర్తించి తెలుసుకునేవాడుగా అలాగే ఉన్నాను. శబ్దం కదలిక, శబ్దం గమనిక, శబ్దం గుర్తించడం, శబ్దం గమనించడం, గుర్తించడం, తెలుసుకోవటం ఉన్నాను. జ్ఞాన కర్మేంద్రియ పదార్థాలన్నీ కూడా ఇవి శబ్దాలే, అనుభవాలే, అనుభూతులే. స్వప్నం అనుభూతి, నిద్ర అనుభూతి, అన్ని అనుభూతులే. అన్నిటినీ నేనే స్వయంగా అనుభవిస్తున్నాను అని ఒక చిన్న వాక్యంలోనే తన అనుభవానుభూతుల్ని కూడా డైరెక్ట్గా
శుద్ధిగా సరళంగా ఉన్న అనుభూతులు ఉన్నట్టుగా గమనించి గుర్తించి తెలుసుకుని స్వానుభవం అందరం గమనించి గుర్తించేవాడిగా ఉన్నాం. ఎలా ఉన్నాం? ఉనికితో అంటే సత్యాన స్వరూప పరిపూర్ణ స్వరూపంగా అందరం ఉన్నాము, కొత్తగా అవడం అంటూ లేదు. అలాగే ఉండు అన్న. అలా ఎలా ఉండాలి? మామూలుగా ఉన్నట్టుగా ఉండు అంటున్నా. ఎందుకు? మరణం చేసే లక్షణం దేనికి ఉంది? నేనికే ఉంది. అది ఏదైనా కానీ నిద్రపోయి లేచా హాయిగా నిద్ర పట్టింది, ఎంత హాయిగా ఉందో. ఇలా రోజు పట్టే బాగుంటాయి, రోజు పొద్దుంచి సాయంత్రం దాకా హాయిగా ఉంటుంది. ఇంకా తొందరగా పనులు చేసి చక్కగా రోజు పట్టే బాగుంటుంది. ఆ ట్యాబ్లెట్ పంపితే విభూతి పెట్టుకుంటే బాగా వచ్చింది, ఏదో డాక్టర్ గారు అన్నారు ఇదంతా లేదు, నిద్ర వస్తుంది, నిద్ర అనుకోండి. ఏదో పద్ధతి హాయిగా రోజు కమ్మగా చక్కగా ఉంది. ఈ తిండి ఉన్నా లేకపోయినా నిద్ర కావాలి, నిద్ర వెళ్తే ఉండలేను అంటాడు. అంటే దాన్ని మన్నం చేసిన కొద్ది ఏమవుతుంది? ఆ మన్నను సహజంగా చేస్తున్నావా, ఎవరో చెప్తే చేస్తున్నావా? నేను మనిషిని అని ఎవడైనా చెప్తాడా? నేను మానవుడు అంటాడా? వాడి పేరు ఉంది, నేను రమణి అంటాడా? అలాగే నేనున్నాను, నేను దేహంగా ఉన్నాను, మనసుగా ఉన్నాను, దేహంగా ఉన్నాను అని రిపీట్ ఇస్తాడా? ఇవ్వడు. కానీ కొన్ని సమయంలో ఇస్తాడు. ఆ దేవత అనేక పనులు వేసి అలసిపోయిన తర్వాత దేవం కూలిపోయి ముసలితో అయ్యో ఈ దేహాన్ని నమ్ముతాను, అదే నన్ను మోసం చేసి అనుకున్నా. కానీ నాకు ఎంతో దేహంతో దేహ పదార్థాలకు సంబంధించిన ఇంద్రియాలతో వాటితో తృప్తిపడే విధంగా జ్ఞానకరంగా తృప్తిపడేగా మనసు అనే ఇంద్రియంలో తృప్తిపడేగా ఎంతో ఇప్పటిదాకా సహకరించింది. దాని పని అయిపోయింది, క్షీణించింది, చనిపోయే పరిస్థితి వస్తుంది. అసలు నేను ఎవరిని అంటే అప్పుడు దేహాన్ని కాదు, దేహం కాదు, నేను దేహం కాదు, దేహబుద్ధుడు ఎక్కడో దేహబుద్ధుడు వచ్చిపోయేదే ఇలా ఉంటుంది. అది మన స్వయంగా చేస్తాడా? ఎవరైనా చెప్తే చేస్తాడా? రోగం వచ్చింది, అది ఎంత బాగుంది, చక్కగా అన్ని రకాలు తిన్న క్యాన్సర్ వచ్చింది, 2 నెలలకైనా బతకన్నారు, అయ్యో క్యాన్సర్ వచ్చింది, అది కాళ్ళకి వచ్చింది, కాళ్ళు అయితే కట్ చేసి చేయమంటున్నారు. కట్ చేసిన ప్రాణం ఉంది కదా, తీసేయమన్నారు. బాగుంది అంటే కాలిపోతే పోయిందండి, నా ప్రాణాలు నాకు ఉన్నాయి. ఇంకా పోయిన తర్వాత కొన్నాళ్ళు ఏం చేస్తా, మళ్ళీ షుగర్ వచ్చింది, ఏదో సెప్టిక్ అయింది, అప్పుడు ఈ కాలు తీసేస్తాను, ఇంతవరకు చేతులు తీసి అయినా ఇష్టపడతాడు. బంధువులు కూడా ఈ 2 పైన మేము ఉన్నాము, సేవ చేస్తాము. ఈ విధంగా శరీరాన్ని ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డావు. ఎందుకు ఇష్టపడు? మమత, ప్రేమ, రాగద్వేషాలు. మనం ఇంకా సాధించాలి, మన ఈ పని పూర్తి కాలేదు. వీటిల్లో ఉన్నవాడికి స్ట్రెస్ రాకుండా ఉంటుందా? ఇవన్నీ ఎక్కడ లేవు? నిద్ర లేవు, మూర్ఛలు లేవు, స్లో లేనప్పుడు లేవు. అలా ఉండాలి. అంటే స్లో ఉండగానే ఇవి లేనట్టుగా ఉండాలి. ఇవన్నీ వచ్చేస్తాయి. అంతకన్నా బెస్ట్ అండి. గమనించేవాడిని గమనించి గుర్తించి ఊరకుండు, తెలుసుకుని ఊరకుండు అని మాత్రమే నీ గురించి చైతన్య స్పష్టంగా చెప్పగలిచాడు. స్వామి అంతా అందరికీ అదే పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. ఓసారి చూసి కాపీ కూడా అనుభవం చెప్పడమే.